హలో అండి అందరికీ. మనం రొటీన్ గా చేసుకునే రవ్వ లడ్డు కాకోకుండా ఈ రోజు మా అక్క కూతురు రాని డిఫరెంట్ గా రవ్వ లడ్డు చేస్తుంది. మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కప్పున్నర బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పూరి పిండి. దీని ప్లేస్ లో మనం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ నెయ్యి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అంటే మనకి ఇట్లా ముద్ద కట్టేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిసికిన తర్వాత నెయ్యి రాసి తడిబట్ట వేసేసి 10 మినిట్స్ పక్కన ఉంచుకుందాము. 10 నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఈ పిండినంతా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి చపాతీ లాగా చేసుకోవాలి. మనం చపాతీలు వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్కటి కాలుస్తూనే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకొని రవ్వలాగా చేసుకుందాం. ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని వేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా చక్కెర వేసుకోవాలి. మనం ఇలాగే తినొచ్చు, లేదంటే ఇలా లడ్డు లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ లడ్డు తయారు చేసుకోవాలి. ఇవి 1 వీక్ 10 డేస్ దాకా కూడా నిల్వ ఉంటాయి.